మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడడానికి అటు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చినటువంటి ఫలితాలను ఏ విధంగా చూస్తారు? అసలు ఆ ఫలితాల పట్ల బీజేపీ సంతృప్తిగా ఉందని అనుకోవచ్చా? బీజేపీ పార్టీ చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఈ మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇది అర్బన్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు కాబట్టి 25% షేరు పెరిగింది. అది చాలా మంచి పరిణామం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు 15% ఓట్లతోనే వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ గెలుచుకున్నారు. బట్ బీజేపీకి పర్సెంటేజ్ పెరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది లాంగ్ రన్లో పర్సెంటేజ్ పెరగడంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్లోగా ఇప్పటి నుంచి తెలంగాణ టీడీపీ ఎట్లయితే స్లోగా ఫేడ్ అప్ అవుతుందో ఆ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ ఏమి ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఇప్పుడు దీంతో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత మా పార్టీ వర్కర్స్ కానీ కార్యకర్తలు, తర్వాత పార్టీ లీడర్షిప్, మిడిల్ లెవెల్ లీడర్షిప్ కానీ స్టేట్ లీడర్షిప్ కూడా ఫోకస్గా పనిచేస్తే కంపల్సరీగా నెక్స్ట్ ఏ ఎలక్షన్స్లో వచ్చినా అన్నిట్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచడానికి చాలా అవకాశం ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని మీరు చెప్తున్నారు. గతంలో మీ ఎన్నికలు గెలిచినప్పుడు కూడా అప్పుడు బీజేపీకి అభ్యర్థి లేదు, ఇక బీఆర్ఎస్ది అన్నారు, బీజేపీది అన్నారు. బీఆర్ఎస్ ఎక్కడ లేదు, అభ్యర్థి పెట్టలేదు. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే విధంగా బీఆర్ఎస్ కూడా కొంత అసలు ప్రభావం చూపలేదు. అయినప్పటికీ బీజేపీ మరి ఈ ఎన్నికల్లో ఎందుకు ఆ మేర ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయిందని అనుకోవచ్చు? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో అది ఒక నేషనల్ లెవెల్ ఎలక్షన్ కాబట్టి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దేశంకు ఏ విధంగా లాస్ట్ 11 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఏ విధంగా డెవలప్ చేశారు. అంతకుముందు 60 ఇయర్స్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేయలేదంతా ప్రైమ్ మినిస్టర్ గారు చేశారు. కాబట్టి అయితే అది నేషనల్ లెవెల్లో ఆలోచించి ప్రజలందరూ మోడీ గారికి పట్టం కట్టారు. అందులోనే ఎంపీ సీట్స్ చాలా పెరిగాయి. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో అది లోకల్ ఎలక్షన్స్ కాబట్టి దానిలో తగ్గింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసలు బీజేపీకి మేము 2 సీట్లు గెలిచాము. అందులో ఒక సీటు అది పిఆర్టీ వాళ్ళు గెలిచారు, దానికి కాంగ్రెస్కి సంబంధం లేదు. అయితే అప్పుడు బీజేపీకే మ్యాక్సిమం సీట్లు గెలిచినట్టు. ఎందుకంటే ఆల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా బీజేపీతోనే ఉంటారు ఫ్యూచర్లో కూడా. అంటే ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఒకటే గవర్నెన్స్, మంచి గవర్నెన్స్ ఇచ్చి కరప్షన్ లేకుండా రూల్ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ స్టేట్సే బాగా గ్రోత్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలంగాణ లాస్ట్ 10 ఇయర్స్ బీఆర్ఎస్ ఏం డెవలప్ చేయలేదు. కాంగ్రెస్ వచ్చినా కూడా ప్రామిసెస్ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళకు కూడా చాలా నెగిటివ్ పేరు ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ ఇది తెలంగాణ. సార్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాల్లో చాలా చోట్ల అంగొచ్చింది. ఏ విధంగా ముందుకెళ్తారు? బీఆర్ఎస్తో కలిసి వెళ్తారా? ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంది? బీఆర్ఎస్కు అంగోచి దగ్గర మేము ఎవరిని వాళ్ళు అంటే వాళ్ళని ప్రభావాలు పెట్టి తీసుకురాము. వాళ్ళు న్యాచురల్గా ఏదన్నా వస్తే వాళ్ళ ఓటు తీసుకుంటాం. కాబట్టి మేము పొత్తు ఎవరితోని ఉండదు. అది పార్టీ స్టాండ్. మీ ఓటు ఎక్కడ ఉపయోగించుకోబోతున్నారు సార్ ఒకవేళ? ఎందుకంటే ఎక్స్ అఫీషియో మెంబర్గా. అంటే ఈరోజు పొద్దున సర్క్యులర్ వచ్చింది. నాది కంటోన్మెంట్లో నా ఓటు ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఓటు లేదు. హెచ్ఎంసీలో పనికి వస్తుంది కదా? జిహెచ్ఎంసీ నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు బీజేపీకి సంబంధించి ఓటు బ్యాంకు షేరింగ్ అనేది కూడా పెరిగింది కాబట్టి నెక్స్ట్ టీడీపీ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కనుమరుగైంది అదే విధంగా కూడా బీఆర్ఎస్ అవుతుంది. వచ్చేటువంటి ఎలక్షన్స్ కంపల్సరీ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉండనున్నాయి. తనకు సంబంధించినంత వరకు ఎక్కడైతే అంగొచ్చిందో ఆ విషయాలకు సంబంధించి అటు ప్రలోభాలు లేకుండా వాళ్ళంతలో వాళ్ళు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తాం కాబట్టి తన ఓటుకు సంబంధించి కంటోన్మెంట్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉపయోగించుకునేటువంటి ప్రస్తుత పరిస్థితి లేదని చెప్పి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.